హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ధ్రువుడి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాలు మరియు స్వచ్ఛమైన నదితో చుట్టుముట్టి ధ్రువుడు అనే చిన్న బాలుడు జీవించేవాడు. అతని వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే. అయినా అతని హృదయం విష్ణుమూర్తిపై భక్తితో ఉండేది. ప్రతి ఉదయం ధ్రువుడు సూర్యోదయానికి ముందే లేచి నదిలో స్నానం చేసి ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని ఇలా జపించేవాడు: ఓం నమో భగవతే వాసుదేవాయ. అతని స్నేహితులు బొమ్మలతో ఆడుకునేవారు, కానీ ధ్రువుడు మాత్రం నేల మీద చిన్న కర్రతో విష్ణుమూర్తి చిత్రాలు గీయడం, వాటికి పూలు అలంకరించడం, భజనలు పాడడం ఇష్టపడేవాడు. ఒకరోజు గ్రామస్తులు నవ్వుతూ ఇలా అన్నారు: ధ్రువ, నువ్వు ఇంకా చిన్నవాడివి, ఇంత భక్తి ఎందుకు? విష్ణుమూర్తి నిన్ను చూడ్డానికి రారు. రోజులు గడిచాయి, నెలలు మారాయి. ఒక సాయంత్రం ధ్రువుడు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక ప్రకాశవంతమైన వెలుగు అతని ముందు కనబడింది. దివ్య సంగీతం వినిపించింది. ధ్రువుడు కళ్ళు తెరిచి చూడగా విష్ణుమూర్తి స్వయంగా తన ముందు నిలబడి ఉన్నారు. స్వర్ణకాంతితో, మృదువైన చిరునవ్వుతో విష్ణుమూర్తి అతని తలపై చెయ్యి ఉంచి ఇలా చెప్పారు: బిడ్డ, నీ విశ్వాసం, నీ భక్తి నన్ను ఇక్కడకు తెచ్చాయి. ఇక నుంచి నీ పేరు నక్షత్రాల మధ్య ప్రకాశిస్తుంది అని ఆశీర్వదించి విష్ణుమూర్తి తరించారు. ఆ తరువాత ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో శాశ్వతంగా ప్రకాశించే స్థానం పొందాడు. భగవంతుడిపైన విశ్వాసం, భక్తి ఉంటే ఎప్పటికైనా మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు.